మన దేవుడు మన రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ శుభాలు తెలియజేసుకుంటున్నాను. ఈ మే నెల 30వ తేదీ కొరకు దేవుడు ఒక వాగ్దానాన్ని మనకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ బైబిల్లోంచి ఆ మాటను చదువుకొని మన జీవితంలోకి స్వాధీనపరుచుకుందాం. పరిశుద్ధ బైబిల్లోంచి ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు ఈ రీతిగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. చిన్న వాక్యంలో దేవుడు దీవించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ రోజు మనకు ఒక వాగ్దానాన్ని తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్లో ఈ గొప్ప మాటను మనకు ఈ రోజు తెలియజేయడానికి గల కారణము, దేవుడు మనకు ప్రమాణం చేసి ఉన్నాడు. నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను విడువను ఎడబాయనని దేవుడు ఈ రోజు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఈ 31వ వచనంలో నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు, దేవుడు నీకు కనికరము గల దేవుడని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు ఇప్పటి వరకు నీ లోకాశలో పడి జీవిస్తూ ఉంటే, నీవు నీ సొంత ఆలోచనలు బట్టి జీవిస్తూ ఉంటే, దేవుడు ఇంకనూ నిన్ను కనికరిస్తానని, నేను కనికరమ గల దేవుడనను అని నీకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన ఈ రీతిగా మనకు ఈ మాటను తెలియజేస్తూ మనలను విడువడు ఎడబాయుడు అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు నిన్ను చేయి విడువడు. ఇక్కడ ఇంకొక మాటను కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, నిన్ను చేయి విడువను. దేవుడు ఈరోజు నిన్ను చేయి విడువను, నిన్ను సదాకాలము నేను పట్టుకొని నిన్ను నడిపిస్తాను, నీవు నడవవలసిన మార్గంలో నీకు తెలియజేస్తానని దేవుడు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు మనకు ఒక కాపరిగాను ఒక మార్గముగాను ఉంటానని చెప్పాడు. ఆ మార్గంలో నిన్ను నన్ను నడిపించుటకు నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తానని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు నీవు అనేక మార్గాల్లో తప్పుడు మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటే, దేవుడు నీకు ఒక మంచి మార్గమును ఏర్పాటు చేసి నీ చేయి పట్టుకొని నిన్ను ఆ మార్గంలో నడిపించాలని ఈరోజు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇంకొక మాటను కూడా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను మరిచిపోడు. నీ పితరులతో చేసిన ప్రమాణమును మర్చిపోనని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మన పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వారి జీవితాల్లో దేవుడు చేసినటువంటి మేలులు, వారి పట్ల దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు నీ పట్ల కూడా చేస్తానని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నీ పితరులకు చేసినటువంటి అద్భుత కార్యాలు ఈరోజు నీ జీవితంలో కూడా చేస్తాను. వారికి ఏ మాదిరిగా అయితే చేశానో అవి మర్చిపోకుండా ఈరోజు నీ జీవితంలో కూడా చేయడానికి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఈ గొప్ప మాటను మన జీవితంలో దేవుడు మనకు తోడుగా ఉన్నాడని ఆయనతో మనం ప్రమాణము చేసుకొని నిత్యము ఆయనను మనము ధ్యానించుకుంటూ, ఆయన కీర్తనలు పాడుకుంటూ, ఆయన అందిస్తున్నటువంటి ఈ జీవవాక్యాలను చదువుకుంటూ మన జీవిత కాలము మనము కొనసాగుదాం గాక. ఈ చిన్న మాటలను దేవుడు దీవించును గాక. ఆమేన్.